తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామాల్లో ప్రజలు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీల ఎన్నికల రణం మొదలైంది. ఈ ఎన్నికలు కేవలం గ్రామాలకే పరిమితం కాకుండా రాబోయే రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం, 3 జిల్లాలు అంటే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిలో మున్సిపాలిటీలు మినహా మిగిలిన ఉన్నటువంటి 58 మండలాలు, 1782 గ్రామ పంచాయతీలు, 15,586 వార్డులు ఈ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వేరు సమీకరణాలు, రాజకీయ సమరాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు ఎవరి బలం ఎంత, ఎవరి బలహీనత ఏంటి మీరే చూడండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పల్లె సమరానికి అర్హత గల మొత్తం ఓటర్లు 23,480,000 మంది ఉన్నట్టు 3 జిల్లాల పరిధిలో డిపిఓలు తుది జాబితా విడుదల చేశారు. వీటిలో పురుషులు 11,36,180 మంది కాగా మహిళలు 11,64,300 మంది ఉన్నారు. అంటే మహిళా ఓటర్లు పురుషుల కంటే 28,120 మంది ఎక్కువగా ఉన్నారు. ఈ మహిళా ఆధిక్యం ఈసారి పల్లె పంచాయతీ ఫలితాలను నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా నల్గొండ జిల్లాలో 16,32,949 ఓటర్లు ఉండగా మహిళలు 12,229 మంది ఎక్కువగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 6,94,749 ఓటర్లు ఉండగా మహిళలు 13,263 ఎక్కువ మంది ఉన్నారు. యాదాద్రి జిల్లాలో 5,32,238 ఓటర్లు ఉండగా మహిళలు 3,084 మంది ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. మహాలక్ష్మి, గృహలక్ష్మి, రైతు భరోసా, రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల పనితీరు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో బలంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ కు సాంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉంది. మరోవైపు అధికంగా ఉన్న మహిళా ఓటర్లలో మహాలక్ష్మి పథకం ప్రభావం పెద్ద చర్చగా మారింది. అయితే స్థానిక నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, అభ్యర్థుల ఎంపికలో గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ కు సవాలుగా మారనున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీని పరిశీలిస్తే గత దశాబ్దంలో చేసిన అభివృద్ధి పనులు, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, రోడ్లు, సామాజిక భవనాలు, సంక్షేమ పథకాలు ఆ పార్టీకి బలంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 90% పంచాయతీలను చేజిక్కించుకున్న బీఆర్ఎస్ కు బలమైన క్యాడర్ నెట్వర్క్ గ్రామాల్లో ఇంకా చెక్కు చెదరలేదు. నల్గొండ కాంగ్రెస్ లో వర్గపోర్లో సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరిలో ప్రభావశీల నేతల ఆధిపత్యం బీఆర్ఎస్ కు ఒక ప్లస్ పాయింట్ గా మారనుంది. అయితే అధికారాన్ని కోల్పోవడం, ప్రజల్లో ప్రతికూల వాతావరణం, అలాగే కాంగ్రెస్ పథకాల ఆకర్షణ బీఆర్ఎస్ కు బలహీనతలుగా మారనున్నాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న మరో ప్రధాన జాతీయ పార్టీ బీజేపీకి మునుగోడు, భువనగిరి, సూర్యాపేట నియోజకవర్గాల్లో కొంత బలమున్నా మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ ప్రభావం పరిమితంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని మండలాల్లో క్యాడర్ చురుగ్గా ఉన్నా జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపడం కష్టంగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. కేంద్ర పథకాల హామీలు బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రజల అభిమానం చురగొనడంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఓ పట్టున్నా గ్రామీణ ఇమేజ్ ఇంకా తక్కువగానే ఉండడంతో 3వ స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో వామపక్ష పార్టీల ప్రభావం పరిమితంగా ఉండనుంది. సిపిఐ, సిపిఎం, రైతు కూలీ సంఘాల ఆధిపత్యం ఉన్న మండలాల్లో ముఖ్యంగా నల్గొండ, మిర్యాలగూడ, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో లెఫ్ట్ పార్టీల ఇంపాక్ట్ కొంతమేర ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ వామపక్షాలు ఈసారి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా స్థానిక సమరానికి సిద్ధమవుతున్న ఆయా పార్టీల బలాలను, బలహీనతలను పరిశీలిస్తే మంత్రి కోమటిరెడ్డి ఇలాఖా నల్గొండలో కాంగ్రెస్ బలంగా ఉంది. బీఆర్ఎస్ గత ఫలితాలు, గ్రామీణ క్యాడర్ ఆధారంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ నేత కూసుకుంట్లకు మధ్య ద్విముఖ పోరు ఉంది. మునుగోడులో ఈసారి పల్లె తీర్పుల్లో గత ఎన్నికల ప్రభావంతో పాటు బీజేపీ, వామపక్షాల పాత్ర కీలకంగా మారనుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జానారెడ్డి చరిష్మాతో పాటు బీసీ, రైతు ఓటు బ్యాంకు బలంగా ఉంది. కొన్ని మండలాల్లో బీఆర్ఎస్ ప్రభావం కూడా బలంగా ఉంది. నకరేకల్ కాంగ్రెస్ కు ఎస్సీ, బీసీ ఓటర్లలో ఆధిపత్యం ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ గ్రూప్ వార్ కారణంగా స్థానికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది.
ఇక చూస్తే తుంగతుర్తిలో కాంగ్రెస్ పథకాల బలం కలిసి వచ్చే అంశమైనప్పటికీ శామెల్ తీరుతో 3 భాగాలుగా కాంగ్రెస్ విడిపోయి ఉంది. దీంతో ఇది బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ గట్టి పోటీ ఇవ్వనుంది. దేవరకొండ గిరిజన ఓటర్లలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లెఫ్ట్ పక్షాల ప్రభావంతో పల్లెపూరు రసవత్తరంగా ఉండనుంది. భువనగిరిలో పట్టణ మహిళా ఓటు కాంగ్రెస్ వైపు ఉంది. బీఆర్ఎస్ స్థానిక నేతలపై కొంత వ్యతిరేక అభిప్రాయం ఉంది. ఆలేరులో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య ఎఫెక్ట్ ప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ పల్లెల్లో క్యాడర్ బలం ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు కోదాడలో బీఆర్ఎస్ అవినీతి బాగోతం, బొల్లం ఒంటెత్తు పోకడ మంత్రి ఉత్తమ్ పద్మావతి ప్రభావం పంచాయతీల గెలుపుపై ప్రభావం చూపనుంది. స్థానిక అసంతృప్తి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ ఇలాకాలో కాంగ్రెస్ బలంగా ఉంది. బీఆర్ఎస్ కి అక్కడ సరైన నాయకుడు లేక నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. సూర్యాపేటలో కాంగ్రెస్ బలంగా అయినా సరే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, బీజేపీ ద్వంద్వ నీతితో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యూహాలు ఫలిస్తున్నాయనేది క్యాడర్ మాట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలుపోటములను ప్రభావితం చేసే అంశాల్లో అధికంగా ఉన్న మహిళా ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. ప్రభుత్వ పథకాల అమలు కూడా ముఖ్యంగా మహాలక్ష్మి, గృహలక్ష్మి, రైతు భరోసా పథకాల లబ్ధిదారులు ఓటు బ్యాంకు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. స్థానిక నాయకత్వం, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ మరికొంత ఎఫెక్ట్ ఉండనుంది. కులవర్గ సమీకరణాలు ముఖ్యంగా బీసీలు, రైతాంగం, మైనారిటీ ఓటు బ్యాంకు పల్లె తీర్పును తీవ్ర ప్రభావం చేయనున్నాయి. పార్టీల అంతర్గత కలహాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటికి ఇది సవాలుగా మారనున్నాయి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 23 లక్షల ఓటర్లు, 58 మండలాలు, 1782 పంచాయతీలు. ఈసారి పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం ఫలితాలను నేరుగా ప్రభావితం చేయనుంది. అయితే కాంగ్రెస్ పథకాల ఆకర్షణ, బీఆర్ఎస్ క్యాడర్ బలం, బీజేపీ వామపక్షాల పరిమిత ప్రభావం ఇవన్నీ కలిపి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలను కొత్త గ్రామాల హోరా హోరీకు సై అంటున్నాయి. అయితే చివరి ప్రతి గ్రామం తీర్పే పంచాయతీ భవిష్యత్తుకు మార్గదర్శకం కానుంది.